ఓకే గైస్, యాక్చువల్ టాపిక్కి వెళ్ళే ముందు నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో కొన్ని ₹1 డీల్స్ పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన మాస్టర్ లింక్ కూడా ఉంది. బట్ ఇవి అకౌంట్ స్పెసిఫిక్. ఈ లింక్స్ ఉపయోగించి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అవైలబుల్ గా ఉన్నట్టయితే ఇమీడియట్ గా గ్రాప్ చేసుకోండి. అంతేకాకుండా 2 లీటర్స్ డ్రింక్స్ కూడా ₹21 కే రావడం జరిగింది. అవి కూడా మీరు చెక్ చేయండి. ఇవి లొకేషన్ స్పెసిఫిక్ అనమాట. కొంతమందికి డౌట్ ఉండొచ్చు నిజంగా ₹21 కి వస్తున్నాయా లేదని. దానికి సంబంధించి నేను స్క్రీన్ షాట్స్ అయితే తీసి సేవ్ చేసుకోవడం జరిగింది. చూసారు కదా, ఈ విధంగా మనకి డ్రింక్స్ అయితే ₹21 కి వస్తున్నాయి. సో మీ లొకేషన్ లో కనుక ఈ ప్రైస్ కి వస్తే ఇవి కూడా మీరు గ్రాప్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నాయి. ఇక నిన్నటి నుంచి కూడా యూజర్ కార్స్ లేదా సెకండ్ హ్యాండ్ కార్స్ కి సంబంధించి జిఎస్టీ టాపిక్ బాగా వైరల్ అయింది. అయితే నేను కూడా ఫస్ట్ ఇది నమ్మడం జరిగింది. యాక్చువల్ గా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో ఫస్ట్ చూద్దాం. మనం ఏదైనా కార్ గనక అంటే ఫస్ట్ మనం కొనేటప్పుడు ఒక 10 lakhs కి పర్చేస్ చేసినట్టయితే సెకండ్ హ్యాండ్ కి మనం అది 4 lakhs కి మాత్రమే సేల్ చేస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ అంటే 10 లక్షలకు కొని 4 లక్షలకి అమ్మేస్తున్నాం కాబట్టి కొన్న ప్రైస్ నుంచి అమ్మిన ప్రైస్ మైనస్ చేస్తే 6 లక్షలు ఉంటుంది. ఈ 6 లక్షలకి కూడా మనం 18% జిఎస్టీ పే చేయవలసి ఉంటుంది అని న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఇది అయితే టోటల్లీ ఫేక్. ఈ రోజు ఒక క్లారిటీ అయితే మాత్రం రావడం జరిగింది. సో నాకు అర్థమైన విషయాలు అయితే నేను మీకు తెలియజేస్తున్నాను. బట్ ముందుగానే చెప్తున్నాను, నేనైతే మాత్రం ఇలాంటి ఫైనాన్షియల్ విషయాల ఎక్స్పర్ట్ ని కాదు. బట్ చాలా జెన్యున్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఒక ఇండివిడ్యువల్ అయ్యి ఉండి వేరొకరికి ఎవరికైనా గానీ ఇండివిడ్యువల్ కి మీ కార్ సేల్ చేస్తున్నట్టయితే, మీ ఓన్ కార్ సేల్ చేస్తున్నట్టయితే ఇందులో ఎవరు కూడా మీరు జిఎస్టీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 18% జిఎస్టీ అని ఉంది కదా, అదైతే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో నిన్న నేను అనుకున్నది అయితే మాత్రం ఎవరు సేల్ చేసినా గానీ జిఎస్టీ పే చేయలేమనుకున్నాను. సో ఇది ఒక బిగ్ మిస్టేక్ అనమాట. మీరు ఇండివిడ్యువల్ అయ్యి ఉండి మీరు వేరొక ఇండివిడ్యువల్ కనుక కార్ సెల్ చేస్తున్నట్టయితే జిఎస్టీ అనేది వర్తించదు. ఇక నెక్స్ట్ థింగ్, ఎవరైతే డీలర్స్ ఉంటారో మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది కార్స్ ని ఇండివిడ్యువల్స్ నుంచి అంటే ఎవరన్నా పర్సన్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసి వాళ్ళు దాన్ని కొంచెం రిఫర్బిష్ చేసి ఎక్కువ ప్రైస్ కి అమ్ముకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా జిఎస్టీ పే చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చూడండి, ఒక డీలర్ ఒక పర్సన్ నుంచి ఆ కార్ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, 4 లక్షల రూపాయలకి పర్చేస్ చేసి 4,50,000కి గనక సెల్ చేసినట్టయితే అతను జిఎస్టీ పే చేయవలసి ఉంటుంది. ఆ జిఎస్టీ అనేది టోటల్ 4,50,000కి మాత్రం కాదు, జస్ట్ 50,000కి మాత్రమే అప్లై అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, డీలర్షిప్ వాళ్ళు కార్ సెల్ చేస్తుంటారు కదా, వాళ్ళకి మాత్రమే జిఎస్టీ అప్లై అవుతుంది. సో వాళ్ళు కొన్న ప్రైస్ కి అలాగే వాళ్ళు అమ్మిన ప్రైస్ కి తేడా ఉంటుంది కదా, ఆ ప్రైస్ కి మాత్రం వాళ్ళు జిఎస్టీ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ డీలర్ 4 లక్షలకు పర్చేస్ చేసి 4 లక్షల కన్నా తక్కువకి ఎగ్జాంపుల్ 3,50,000కే అమ్మేశాడు అనుకోండి, అప్పుడు అతను కూడా జిఎస్టీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే అతను కొన్న వాల్యూ కన్నా ఎక్కువ అమౌంట్ కి సెల్ చేస్తారో అప్పుడు మాత్రం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 4,50,000 పెట్టాను కానీ ఒకవేళ అతను 4,10,000 మాత్రమే తీసుకొని కార్ సెల్ చేసినట్టయితే అప్పుడు 10,000 పై మాత్రమే జిఎస్టీ అప్లై అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇది అప్లై అవుతుంది. ఇండివిజువల్స్ అయితే కంగారు పడవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. మళ్ళీ నేను క్లారిఫై చేస్తున్నాను, ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూలు నేనైతే మాత్రం ఎక్స్పర్ట్ కాదు. బట్ చాలా సోర్సెస్ నేను చూడడం జరిగింది. నాకు అర్థమైన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇదే. సో ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.